హెరిటేజ్ వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టుకి. హెరిటేజ్ మీద ఎట్లాంటి వార్తలు గాని, ఎలాంటి వీడియోలు గాని, ఎలాంటి ఆహ్, ప ఆరోపణలు గాని మాట్లాడడానికి వీల్లేదు అన్నటువంటిది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, సాక్షికి సంబంధించి భారతి గారి దగ్గర నుంచి అనేక మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టరు, యూట్యూబ్ ఇట్లాంటి వాళ్ళందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికోసం అవసరమైనటువంటి డిపాజిట్ చేశారు కోర్ట్‌లో. ముందు గ్యాగ్ ఆర్డర్ ఎవ్వరు ఏం మాట్లాడకూడదని. కానీ అసెంబ్లీలో, మండల్లో మాట్లాడకూడదనడానికి ఆ కోర్టు ఆర్డర్‌లు చెల్లుబాటు కావు వాటిట్లలో. ప్రస్తుతం మండలిలో వరుసగా 4 రోజుల నుంచి జరుగుతోంది. ఇప్పుడు 5వ రోజు హెరిటేజ్ అంశం మీద చర్చించాల్సిందే. వీళ్ళేమో శాసనసభలో చర్చిద్దాం అంటున్నారు. శాసన మండలిలో చర్చించడానికి ముందుకు రావట్లేదు. శాసన మండలిలో చర్చించండి. మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా రండి అంటోంది వైసీపీ. ఇవాళ కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని వీళ్ళు తోసిపుచ్చుతారు. కొంతమంది తెలుగుదేశం నాయకులు, మంత్రులు దమ్ముంటే మీ వాడిని రమ్మనండి 11 మందితో కలిసేసి అసెంబ్లీకి అక్కడ చర్చిద్దాం. ఎక్కడ కాదు అంటారు. మీరు అక్కడెందుకు దమ్ముంటే ఇక్కడ చర్చించండి వీళ్ళు అంటారు. తర్వాత వైసీపీ వాళ్ళు సంబంధం లేని హెరిటేజ్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దేవుడి విషయంలో పాపం చేశారని తెలుగుదేశం వాళ్ళు అంటారు. దేవుడి విషయంలో చేసిన పాపం ఎక్కడ బయటపడిపోతుందని చర్చించడానికి భయపడుతున్నారు అన్నటువంటిది వీళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు. ఇది నడుస్తుంది.